హాయ్ అందరికీ. టుడే స్పెషల్ కర్రీ వచ్చేసి నాటుకోడి కర్రీ అనమాట. సో మనం నాటుకోడి కర్రీని ఈజీగా మనం కుక్కర్ కూడా యూస్ చేయకుండా గిన్నెలోనే మంచిగా కుక్ అయ్యేలాగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. మన నార్మల్ బాయిలర్ చికెన్ కన్నా నాటుకోడి చాలా బాగుంటుంది కదా. సో సింపుల్ వేలో మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ మనం తెచ్చిన నాటుకోడిని నీట్గా కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. సో నేను ఫస్ట్ ఆ క్లిప్ అయితే మిస్ అయింది యాడ్ చేసేది. జస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసాను అంతే. లైట్గా సాల్ట్ యాడ్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న నాటుకోడి ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనము ఆ నాటుకోడి ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలి. సో మనం ఇలాగా క్లీన్ చేసి పెట్టుకున్న పీసెస్ అన్నీ యాడ్ చేసుకొని దీనిలోకి 1 to 2 టేబుల్ స్పూన్స్ వరకు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఆల్రెడీ పసుపు వేసి కాల్చి కట్ చేసిన కోడి కదా, లైట్గా పసుపు కూడా యాడ్ చేసేసుకొని మనం మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని దీనిలో ఉన్న వాటర్ బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసి మొత్తం ఇదంతా మిక్స్ చేసి మూత పెట్టి ఇట్లా వాటర్ బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకొని ఆ తర్వాత కర్రీకి సరిపడా సాల్ట్ అండ్ అలాగే మనం దీనిలోకి సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఉప్పు కారం అంతా వేసేసి మొత్తం బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఇంకొంచెం సేపు దాన్ని కుక్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇది కుక్ అవ్వాలంటే మనము కుక్కర్లో ఏం వేయట్లేదు కదా, సో మంచిగా కుక్ అవ్వాలంటే దీనిలోకి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ నార్మల్ వాటర్ కాకుండా హాట్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మంచిగా కుక్ అవుతుంది కర్రీ. ఈ విధంగా మనము కర్రీకి సరిపడినట్లుగా మనం వాటర్ తీసుకొని మంచిగా వేడి చేసుకొని ఆ తర్వాత వేడి వాటర్ యాడ్ చేసుకుంటే కర్రీ అయితే మంచిగా కుక్ అయిపోతుంది అన్నమాట. చూసారు కదా, మంచిగా కుక్ అయింది. ఆ తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు నీట్గా కుక్ చేసుకొని కర్రీలోకి ఫైనల్గా కొంచెం ధనియాల పొడి అండ్ అలాగే లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన నాటుకోడి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, మంచిగా కుక్ అయిన పీసెస్ కూడా అండ్ ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.